హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో బనానా కేక్ని ప్రిపేర్ చేసుకుందాం. మాగిపోయిన అరటిపండ్లు అప్పుడప్పుడు మిగిలిపోతూ ఉంటాయి. అలా మిగిలిపోయిన అరటిపళ్ళతో ఇలా కేక్ని చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బయట మనం బేకరీకి వెళ్ళక్కర్లేదు. ఇంట్లోనే ఇలా మనం ఈజీగా ఈ కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది కూడా ప్యాన్లోనేనండి. అవునండి, ఇక్కడ నేను చూపించబోతున్న కేక్ ప్యాన్ కేక్. ఇది చాలా చాలా సింపుల్ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. రుచి చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. దీనికోసం కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కోడిగుడ్డును పగలగొట్టి వేసుకోవాలి. ఒకవేళ మీరు ఎగ్ తినని వారైతే ఎగ్ని స్కిప్ చేసేసుకునైనా తయారు చేసేసుకోవచ్చు. తర్వాత అందులోకి పావు కప్పు చక్కెరని వేసేసుకోవాలి. చక్కెరని కూడా కాస్త కలుపుతూ ఇదంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక కప్పు పాలను వేసుకోవాలి. ఈ పాలు, ఈ చక్కెర అలాగే కోడిగుడ్డు మిశ్రమం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం పాలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదాను తీసుకోవాలి. అలాగే 2 స్పూన్ల దాకా బేకింగ్ పౌడర్‌ని వేసుకోండి. వంట సోడా కాదండి. ఇది కేక్‌లు తయారు చేసుకోవడానికి లేదా బ్రెడ్ తయారు చేసుకోవడానికి వాడే బేకింగ్ పౌడర్ అన్నమాట. ఈ పౌడర్‌ని 2 స్పూన్లు వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్‌గా లేకుంటే వంట సోడాని 3 స్పూన్ల దాకా వేసుకోండి, సరిపోతుంది. ఇలా వేసేసి ఇది ఒకసారి అంతా కలిపి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా వంట నూనెను వేసుకోండి. మీ దగ్గర ఏదైతే అవైలబుల్‌గా ఉందో ఆ వంట నూనెను వేసేసుకోండి. అలాగే అందులోకి 2 లేదా 3 ఇలాచిని కాస్త దంచి పౌడర్ చేసేసుకొని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే అవైనా వేసేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా 5 లేదా 10 నిమిషాల పాటు ఒకే డైరెక్షన్‌లో బీట్ చేస్తూ కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా బటర్‌ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసేసుకోవాలి. ఇలా పాన్‌కి 4 వైపులా అంటే చుట్టూతా అంచులుంటాయి కదా! అంచులకంతా కూడా బాగా అంటుకోవాలి. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి ఇందులోకి కొద్దిగా చక్కెరని వేసుకోవాలి. అవునండి, ఇలా చక్కెరని పాన్ మొత్తం కూడా ఒక లేయర్ లాగా అంటుకునేలాగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసేసుకోవాలి. వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఈ విధంగా మొత్తం పాన్‌కంతా కూడా చక్కెరని ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. అలా వేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాగా పడిన అరటిపండ్లను తీసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా అరటిపండుని సగానికి నిలువుగా కట్ చేసేసుకోవాలండి. బాగా ముదిరిన అరటిపళ్ళైతే టేస్ట్ చాలా బాగుంటుంది. కాస్త కచ్చా పచ్చగా ఉన్నవి కాకుండా పూర్తిగా మాగిపోయిన అరటిపండునే తీసేసుకోండి. ఇలా మిడిల్‌లోకి కట్ చేసుకున్నాం కదా! పైన ఉన్న తొక్కునంతా తీసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అన్నీ కూడా నిలువుగా కట్ చేసేసుకోవాలండి. తర్వాత మనం చక్కెరని వేసుకున్నాం కదా! ఆ చక్కెర పైన ఈ అరటిపళ్ళ ముక్కలన్నిటిని కూడా చూడండి ఒక లేయర్ లాగా పరుచుకోవాలి. వీడియోలో చూస్తే మీకే క్లియర్‌గా అర్థమైపోతుంది. ఈ విధంగా పాన్ మొత్తం కూడా మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసేసుకొని, తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ మిశ్రమాన్నంతా కూడా వేసుకోవాలి. అదేనండి మైదా, కోడిగుడ్డు, చక్కెర అంతా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా అంతా వేసేసుకొని, ఇలా 2, 3 సార్లు గట్టిగా ట్యాప్ చేశామంటే లోపల ఎయిర్ గ్యాప్స్ ఉంటే అంతా నీట్‌గా సెట్ అవుతుందనమాట. ఇలా చేసేసి స్టవ్ మీద కాస్త మందంగా ఉన్న ఒక పెనం పెట్టండి. చపాతీలు, దోసలు వేస్తుంటాం కదా! అలాంటి పెనాన్ని పెట్టేసేసుకొని, దానిపైన మనం ఇందాక మిశ్రమాన్ని నింపిన పాన్‌ని పెట్టేసేసేయండి. ఇలా పెట్టేసేసి మంటని లో ఫ్లేమ్‌లో ఉండనిచ్చేసి మనం బాగా ఉడికించుకోవాలి. పైన మూతలు పెట్టుకోవాలి. అలాగే దాదాపు 35-40 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంటను మాత్రం చాలా అంటే చాలా లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. ఇక్కడ నేనైతే 35 నిమిషాలు టైం పెట్టి ఉడికించానండి. 35 నిమిషాల తర్వాత మరొక పెనానికి కాస్త నెయ్యిని అప్లై చేసేసుకొని ఇలా టర్న్ చేసేసుకోవాలి. మనకి ఒకవైపు బాగా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు మరొక వైపుకి టర్న్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు మాత్రమే ఉండనివ్వాలి. చూడండి పైన లేయర్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా తయారైపోయిందో. ఇలా లో ఫ్లేమ్‌లో 35 నిమిషాల పాటు ఉండనిచ్చామంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుందండి. 35 నిమిషాల తర్వాత మరో సైడ్‌కి టర్న్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మాత్రమే ఉండనివ్వాలి. 5 నిమిషాలకి మనకిది రెడీ అయిపోతుంది. పైన లేయర్ కూడా మనకి బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. కాకపోతే ఒక 5 నిమిషాలు టర్న్ చేసి అలా ఉంచేసామంటే మంచి రంగులోకి మారుతుందన్నమాట. అంతేనండి. సింపుల్ బనానా కేక్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నవారెవ్వరూ కూడా ఈ రుచిని మర్చిపోలేరు.
మనం పైన బనానాని మిక్స్ చేయకుండా అలాగే పెట్టేసాం కాబట్టి అవి బాగా వేగిపోయి ఎంత రుచిగా ఉంటాయంటే బనానాని ఇష్టపడే వారందరూ కూడా ఈ కేక్ని ఇష్టంగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.